మీరు ఇక్కడ చూస్తే కొండ చెరువు చూసారు కదా, ఇది ఎక్కడో కాదు గుంటూరులోనే ఉంది ప్లేస్. సో చూసారు ఎంత రియలిస్టిక్ గా ఉందో, నిజంగా ఉన్నట్టుంది కదా ఎదురు. దీని అడ్రస్ అనేది మీకు అయితే ఈ రీల్ లో చెప్తాను. సో రీల్ లాస్ట్ వరకు చూడండి. ఈ పార్క్ మనకి గుంటూరు పెరిచెల్ల గ్రామంలో అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ పార్క్ వచ్చేటప్పటికి లోపల చూడండి ఏ విధంగా ఉంది. ఇక్కడ నుంచి మనకైతే టైమింగ్స్ ఉంటాయి. టైమింగ్స్ వచ్చేసి మనకి మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 5 PM వరకు అనమాట. పార్క్ టికెట్ మనకి పెద్దవాళ్ళకి 20 రూపీస్, చిన్న పిల్లలకి అయితే 10 రూపీస్ తీసుకుంటారనమాట. ఇక్కడ నుంచి మనకి పార్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకి ట్రెక్కింగ్ కావచ్చు, సో చాలా రకాలు అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ వ్యూ పాయింట్ అనేది చూపిస్తాను చూడండి మీకు. సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ గా నడుచుకుంటూ పోవాలన్నమాట. ఎదురుకి ఇట్లా వెళ్తూ ఉంటే ఇక్కడ మీకు ఒక బోర్డు వస్తుంది వ్యూ పాయింట్ అని చెప్పి. ఇక్కడ నుంచి మీరు నడుచుకుంటా ముందుకు వెళ్తా ఉండండి. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ గా వెళ్తూ ఉంటే మనకి ఏంటంటే పై దాకా మెట్లు ఉంటాయి అనమాట. ఈ మెట్లు ఎక్కేసి మనం పైకి వెళ్ళిపోతే వ్యూ పాయింట్ అయితే మనం చేరుకోవచ్చు. ఇక్కడ నుంచి చూసారు కదా మొత్తం గ్రీనరీగా ఎంత బాగుంది. ఇక్కడ మీరు జిప్ లైన్ కూడా చేయొచ్చు అనమాట. ఇక మనకి మొత్తం చూసుకుంటే చాలా అందంగా ఉంది అనమాట గ్రీనరీ ప్లేస్ గా. దీనికంతా చూడాల్సిన ప్లేస్ ఇంకోటి కూడా ఉంది. అసలు ఈ పుల్ చూడండి, అసలు ఇది ఎంత రియలిస్టిక్ గా ఉందో. సో ఒకసారి అయితే చూడండి, మొత్తం అయితే ఎట్లా ఉంటే అట్లా ఉందన్నమాట. సో బాగా క్రియేట్ చేశారు. నెక్స్ట్ ఇంకోటి ఏనుగు కూడా చూడండి, అసలు ఇది ఎంత ఉందో అసలు మనకన్నా చాలా పెద్దగా ఉంది, పైకి ఉంది. దీన్ని కూడా అసలు ఇక్కడ ఏ యానిమల్స్ పట్టుకున్నా కూడా ఏంటంటే 500 రూపీస్ ఫైన్ అంట. ఏంటంటే అది రియలిస్టిక్ గా తయారు చేశారు కదా, సో అందుకని. ఇంకా ఇటు పక్క చూసినా కూడా మొత్తం యానిమల్స్ అనేవి అన్ని రకాలు కనబడతాయి. జింకలు మనకి మొత్తం రకాలు అన్ని కనబడతాయి అనమాట. సో ఇక్కడ మనకి నెమలి అన్ని అయితే రియలిస్టిక్ గా ఎలా అయితే ఉంటాయో ఆ విధంగా అయితే వీళ్ళు క్రియేట్ చేశారనమాట ఇక్కడ అనేది. ఇంకా ఇక్కడ మనకి జిమ్ ఏరియా ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట. సో ఎవరైతే పార్కింగ్ విజిట్ చేయలేదో విజిట్ చేయండి. సో ఇట్లాంటి రీల్స్ కోసం మా పేజ్ ని ఫాలో చేయండి. ఈ రీల్ షేర్ చేయండి.